అమరావతి కోసం తమ భూములు ఇచ్చి ఆ త్యాగ భారాన్ని మోయలేకే ఒక రైతు మరణించిన ఘటనపై ఏబీ ఆంధ్రజ్యోతి పత్రికలో ఎక్కడైనా వార్త ఉందేమో చూడాలని వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి ప్రశ్నించారు. ఇలాంటి విషాదకరమైన ఘటనలో మీడియా దృష్టికి రాకపోవడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. రైతులు అమరావతి కోసం భూములు ఇచ్చినప్పుడు ఇచ్చిన హామీలో ఆ తర్వాత ఎదురైన ఇబ్బందులు, మానసిక ఒత్తిడి వల్ల చోటు చేసుకున్న మరణం వంటి అంశాలు కనీసం ఒక చిన్న వార్తగానైనా రావాల్సి ఉందని వెంకటరెడ్డి పేర్కొన్నారు. కానీ ఎలాంటి వార్తలు కనిపించకపోవడం మీడియా ప్రాధాన్యతలపై సందేహాలను కలిగిస్తున్నాయి. ఇదే సమయంలో వైసీపీపై విమర్శలు లేదా రాపారాపా వంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు మాత్రం అదే పత్రిక మొదటి పేజీలో భారీగా ప్రచురిస్తోందని ఆయన ఆరోపించారు. ఇది ఒక పక్షపాత వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ప్రజల సమస్యలు, రైతుల త్యాగాలు పక్కన పెట్టి రాజకీయ విమర్శలకి పెద్దపీట వేయడం ప్రజాస్వామ్యానికి మేలు చేయదన్నారు. అమరావతి రైతుల విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యత మీడియాపై ఉందని, ముఖ్యంగా ప్రభావశీల పత్రికలు సమాజానికి సమతుల్య సమాచారం ఇవ్వాలని వెంకటరెడ్డి హితో పలికారు. రైతు త్యాగం రాజకీయాలకు అతీతమని, అలాంటి ఘటనలు విమర్శించడం మానవత్వానికి విరుద్ధమని ఆయన వ్యాఖ్యల సారాంశం. N8 రోడ్డు డిజైన్ ఖరారు చేశాం, ఇదే వార్త. ఇంకొకడేమో కూల్గా కుప్పకూలిపోయాడు, నైస్గా మీరు చంపేసి కూల్గా కుప్పకూలిపోయాడు అని రాశారు. ఇక్కడ చూడండి అన్న, అంతేనా? ఇదే చూడండి, ప్రజాభిప్రాయం మేరకే N8 రోడ్డు డిజైన్ ఖరారు చేశాం, సమావేశానికి హాజరైన రైతుకు అస్వస్థత, చికిత్స పొందు మృతి. సిగ్గు శరం ఏమన్నా ఉందా? ఇంకా తిడితే ఇంకా కిరణ్ మీ నాన్నకి నీకు సంబంధం లేదా అనేక సందర్భాల్లో చెప్పే కోర్టులో కూడా. ఇప్పుడు రాజధాని రైతుకను భూములు ఇచ్చిన రాజధాని రైతుకి సమావేశానికి కూడా సంబంధం లేదన్నట్టుగా సమావేశానికి హాజరైన రైతుకు అస్వస్థత, చికిత్స పొందుతూ మృతి. అప్పటి వరకు మాట్లాడి అంతలోనే లోకాన్ని వీడి. అప్పటి వరకు మాట్లాడాడండి, ఏం మాట్లాడాడు రాయలా. అప్పటి వరకు మాట్లాడి, అది కూడా లోపల నేను ఎవడన్నా లోపలికి వెళ్ళి డెప్త్ గా చదివితే తప్ప అర్థమైద్దా? సమావేశంలో పాల్గొన్న దొండపాటి రాములు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయన మాట్లాడింది ఏంటి, ఆయన అడిగింది ఏంటి, ఆయన ఆవేదన ఏంటి, ఆయన బాధ అంటే ఏం లేదు. లేకుండా అసలు చూడండి ఈ వార్త రైటము అదేనా పొరపాటున సంబంధం లేకుండా జరిగినా కూడా, సార్ అప్పుడు కొంతమంది అనారోగ్యంతో జరిగిపోతే కరోనాలో కూడా ఏదైతే జగన్ గారి అకౌంట్లో వేశారు దాన్ని, ఏదైతే అమరావతిలో జగన్ గారు ఇచ్చేశారు అన్నట్టుగా. సో వాళ్ళ వార్తలు అలా ఉంటాయి. సో ఇక్కడ మరి ఈ వార్త ఏంది? ప్రజాప్రాయం మేరకు N8 రోడ్డు డిజైన్ ఖరారు చేస్తాం, మంత్రి పొంగూరు నారాయణ సమావేశానికి. ఇది కూడా ఇది జిల్లా పేపర్ లో మీడియా 7 దగ్గర ఎవరిది ఈ రోజు విషపత్రిక? మరి మీ నానే అమరావతిని ఆ పేరు పెట్టమని చెప్తే, మరి అదే అమరావతి ప్రాంతంలో అదే భూములు ఇచ్చినటువంటి రైతు చనిపోతే కనీసం వార్త కూడా నువ్వు మెయిన్ పేజీలో రాయలేకపోయావే. ఇంకోటేమో కూల్గా అంటే ఎలా ఉంది ఈరోజు మీడియా అంటానికి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా దాన్ని చెప్పాలన్నటువంటి